అయిపోయా वर्तमान व्यवहारिक चांद्रमानी మీ అమ్మగారి పేరు నామోదయస్యాధుడుంబానాం శ్రీమాన్ త్రిమణగోత్రోద్భవస్యామి బ్రదర్ అండి రాఘవేంద్ర నామోదయస్య ధర్మపత్ని లాస్య నామోదయస్య పిల్లలు గురుమాన్ నామోదయస్య పవన్ కుమార్ నామోదయస్య సహ కుటుంబానాం శ్రీమాన్ ఓం స్ముకాయ నమః ఏకదంతాయ నమః కపిలాయ నమః గజకర్ణికాయ నమః లంబోదరాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్షాయ నమః బాలచంద్రాయ నమః వక్రతుండాయ నమః శూర్పకర్ణాయ నమః హేరంబాయ నమః స్కందపూర్వజాయ నమః సర్వసిద్ధిప్రదాయకాయ నమః ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షదాన్ సమర్పయామి धूपम ओम अघोरेभ्यो अघोरेभ्यो घोरघोरेभ्यो महागणाधिपतये नमः कर्पूरानन्दमस्याञ्जनानन्तरं नमस्करोमि। जय बोलो गणेश महाराज जय गणेश महाराज को।
మొదలు నవరాత్రి మాటి వరసిద్ధి వినాయక స్వామి వారిని పూజించుకోబోతున్నాం కాబట్టి ఇట్టి కార్యక్రమంలో ఇటువంటి పూజ చేసిన ఇష్టం చేసిన అమ్మవారికి చేసిన పూజ మనం ఏ కార్యక్రమం మొదలు పెట్టాలి పొద్దున్నే ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు స్కూల్కి వచ్చేటప్పుడు కానీ బయలుదేరేటప్పుడు ముందుగా గణపతిని తలుచుకొని మనస్సులో మనం వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఆ కార్యక్రమం మనం అనుకున్న పని మంచిగా అవుతుంది. చదువుకునే వాళ్ళకి చదువు మంచిగా వస్తుంది, అర్థమవుతుంది. ఫలసిద్ధిరస్తు సుప్రతిష్ఠితమస్తు. శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. పూజాంచ కరిష్యే. ఓం శ్రీదే పునరస్మాక్షప్రాణమహిణో దేవముంజపస్యమసురమచందరత్నకటిత కలశానికి చూచింది రత్నగజేహసింహాసమర్పయామి. ఓం గౌరీపుత్రమస్తేస్తు శంకరశ్రీనందనాగృహానాథం మయాత్తం గంధపుష్పేతాం ఆబ్దో మీరు విష్ణుప్రదాయకం పకడార్జం మయాత్తం గృహాన్ని పాదయో పాద్యంలోర్పయామి. అనాథనా సర్వజ్ఞా గీర్వాణ్ ఆపరపూజితా గృహార్పయామి. ఓం స్నానం పంచామృతేదేవార్ధంజికాద్వేష్యం శున్నాస్తద్విపదే శుంజదుష్పదే పంచామృతేన స్థాపయామి. ఇప్పుడు మళ్ళీ నీళ్ళతో చేయండి కలశం మీద. ఓం గంగా సరస్వతీరేభ్యः హృదయ మాధ్రేషు వై స్నానం కుర్వశ్రీ భగవాన్ ఉమాపుత్రమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక. ఓం రక్తవస్త్రద్వయంచారు దేవి అగ్నించమంగళం చూపదం గృహానాత్మం లంబోదరం నరాత్మజం. ఓం శ్రీ వరసిద్ధి సుగంధాంచ పుష్పాన్ని జాజి కుంకుమాని చ ఏకవింశతే పత్రాన్ని సంగ్రహణం నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. లంబోదరాయ నమః. భద్రీపత్రం దేయ్యాపత్రం పూజయామి. గుహాగ్రయాయ నమః. అపామార్గవత్రం ఉత్తరైనవత్రం పూజయామి. గజకర్ణాయ నమః. తులసీపత్రం తులసీదవత్రం పూజయామి. ఏకనందాయ నమః. గణాధ్యక్షాయ నమః. విఘ్నరాజాయ నమః. వినాయకాయ నమః. వైమాతురాయ నమః. విముఖాయ నమః. ప్రముఖాయ నమః. సుముఖాయ నమః. మూర్తినే నమః. సుప్రదీపాయ నమః. సుఖనిధయే నమః. సురాధ్యక్షాయ నమః. సురారిజ్ఞాయ నమః. మహాగణపతయే నమః. మాన్యాయ నమః. మహాకాలాయ నమః. మహాబలాయ నమః. హేరంబాయ నమః. లంభజలాయ నమః. అశ్వగ్రీవాయ నమః. మహోదరాయ నమః. మధోత్కటాయ నమః. మహావీరాయ నమః. మంత్రినే నమః. మంగళస్వరాయ నమః. ప్రమథాయ నమః. రాజ్ఞాయ నమః. విఘ్నకర్తే నమః. విఘ్నహంత్రే నమః. విశ్వనేత్రే నమః. విరాట్పతయే నమః. శ్రీపతయే నమః. వాక్పతయే నమః. శృంగారిణే నమః. ఆశ్రితవత్సలాయ నమః. ప్రియాయ నమః. విగ్రహకారిణే నమః. శాశ్వతాయ నమః. బలాయ నమః. బలోద్గీతాయ నమః. భావాత్మజాయ నమః. పురాణపురుషాయ నమః. విష్ణే నమః. శుకరోక్తివారిణే నమః. హాయ నమః. సర్వేష్మే నమః. తే నమః. సర్వసిద్ధిప్రదాయ నమః. సర్వసిద్ధయే నమః. నమః. పార్వతీనందనాయ నమః. ప్రభవే నమః. కుమారగురవే నమః. కుంజరాసురవంజనాయ నమః. ప్రమోదోక్తనాయకాయ నమః. మోదకప్రియాయ నమః. కాంతిమతయారిణే నమః. బ్రహ్మరూపిణే నమః. బ్రహ్మవిషాయ నమః. గంభీరనదాయ నమః. వటవే నమః. అభీష్టవదాయ నమః. జ్యోతిషే నమః. భక్తనిదయే నమః. భావగమ్యాయ నమః. మంగళప్రదాయ నమః. అవ్యక్తాయ నమః. అపాకృతపరాక్రమాయ నమః. సత్యధర్మే నమః. నమః. మణికింకణమేకలాయ నమః. సమస్తదేవతామూర్తయే నమః. సహిష్ణమే నమః. సతతోదీతాయ నమః. విఘాతకారిణే నమః. విశ్వగృషే నమః. విశ్వరక్షాకృతే నమః. దశాంగం మంగుళపేతం సుగంధం సుమనోహరం ఉమానమస్తుభ్యం గ్రహాణావృతా భవ. ఓం మనస్పచ్చ భవేద్యర్నాగంధగ్రహ సర్వదేవానాం ధూపోయం ప్రతిక్షరాం ధూపమాగ్రాపయామి. వినాయక స్వామి దద్దోజనము, రవ్వకేసరి, పాలతాలికలు, భక్ష మోక్ష లేహ్యాన్ని నివేదయామి. ఇలా రెండు చేతులు పట్టుకొని స్వామివారికి వేసాలు చూపించండి. ఓం ప్రాణాయ నమః.
అపానాయ నమః వ్యాశ్రీ महागणाधिपतये नमः वरसिद्धिविनायक स्वामी देवताभ्यो नमः कर्पूर आनंद मंगल दिव्य నీరాజనం ఉంటుంది కదా ఆ ఆటని చూసినటువంటి గజాసురుడు చాలా సంతోషించి ఆనందపడి ఆ యొక్క ఆనందంలో మా యొక్క ఆడిన విధానము కానీ అంతా కూడా చాలా బాగుంది, నాకు చాలా సంతోషం కలిగింది, మీకు ఏ వరం కావాలో కోరుకోండి అని చెప్పేసి అన్నట్టు ఏదైనా ఇచ్చేస్తాను అన్నట్టుగా. అప్పుడు ఈ యొక్క విష్ణుమూర్తి సన్నాయి వాయించే వాళ్ళ రూపంలో ఈశ్వరుడు వచ్చాడు, ఇస్తే తీసుకొని వెళ్తామని చెప్పేసి అంటంతో అప్పుడు గజాసురుడికి అర్థమైంది ఆ యొక్క విష్ణుమూర్తి ఇస్తారా అని చెప్పేసి అని బాధపడుతూ ఉంటే అప్పుడు పార్వతీదేవిని సముదాయించి ఈ గజాసురుడి యొక్క శిరస్సు ఉంది కదా తీసుకొచ్చింది, అది తీసుకొచ్చి బాలుడికి పెట్టి ప్రాణం పోసి మంచిగా అందంగా ఉండేలా తయారు చేశారు. అలా వచ్చిన రూపమే స్వామివారు వినాయకుడు అన్నమాట. ఆయన యొక్క రూపము ఇంతకు ముందు ఎలా ఉండేవాడు, తన తల్లికి తండ్రికి ఇద్దరికి కూడా పాద పూజ చేసి, అంటే పార్వతీ పరమేశ్వరులు ఇరువురికి కూడా పాద పూజ చేసి అక్కడే ఆ పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ఓం నమో నారాయణాయ అన్న మంత్రాన్ని జపిస్తూ మనస్సులో అనుకుంటూ ముమ్మార్లు ప్రదక్షిణం చేశాడు. అందరూ చూస్తున్నారు ఆశ్చర్యపోయి. అక్కడ తమ్ముడే వెళ్ళిపోతున్నాడు వాయువేగంతో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః వినాయక స్వామి దేవతాభ్యో నమః కర్పూర ఆనంద మంగళ దివ్య నీరాజనం సమర్పయామి సిద్ధాచమనీయం సమర్పయామి. అందరూ కూడా కళ్ళకద్దుకోండి. శ్రీమద్రమారమణ గోవిందో హర్ వేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గణేష్ మహారాజ్ కే గణేష్ మహారాజ్ కే తీసుకోండి. అందరూ కూడా తల నారాయణం దేవమక్షరం బ్రహ్మం పదం విశ్వద పరమా నిత్యం విశ్వం నారాయణకం హరిం విశ్వమేవేదకం సకం సోమచ్యుతం నారాయణం నారాయణ ప్ర జ్యోతిరాత్మా నారాయణ ప్రహ నారాయణ ప్రహ నారాయణ ప్రహ ధ్యానం నారాయణ ప్రహ ఇంచకించక సర్వం దృశ్యతే శ్రూయతే అనంతం వివేకం సముద్రేంతం విశ్వంభం పద్మకోశ ప్రదేకాశమృతేం చాస్మదాముఖం అథో నిష్టానస్యాంతామాభ్యాశ్రదే జ్వాలమాలాకులం భాతే విశ్వశ్రాయతరం మహతో రాజాదిరాజాయ ప్రసయ సాహిమాయమక్ష్యం కామేశ్వరో వై శృణోధాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం తద్బ్రహ్మ ఓం తద్వాయు ఓం తదాత్మ ఓం తత్సత్యం ఓం తత్సర్వం ఓం తత్తురార్నమః. అంతర్హృతభూతేషు ధ్రువాయాం విశ్వమూర్తిషు త్వం యజ్ఞత్వకం చ లక్ష్మీం చ ప్రసన్నమో సర్వదా పరాంకుశోభాషమభేదముద్రాం గర్వేర్హందేం కమలాదమస్తాం బాలార్కకోటి ప్రతిమాం త్రినేత్రాం దేహం వాం జగదీశ్వరేంద్రం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః. సువర్ణ దివ్యమంత్రపుష్పాంజలిం సమర్పయామి. అందరూ కూడా కుడిచి నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష గణాధిప. విద్యాత్మన ప్రకృతే స్వభావ కరోమి యద్వత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి.